హాయ్ ఫ్రెండ్స్, కూకట్పల్లి నుండి మొదలైన ఈ జర్నీ ఎక్కడి వరకు సాగుతుందో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అలా ఇలా మాట్లాడుకునే లోపల మనకైతే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వచ్చింది. సాంగ్ మంచిగా ఉంది కదా అనేసి అలా కంటిన్యూ చేశాను. ఇక్కడ ఎంజీబీఎస్లో మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనకు మెట్రో కనెక్టివిటీ అయితే బాగా ఇచ్చారండి. మనకు బస్ స్టాండ్ లోపలికే జస్ట్ అలా దిగి ఒక 4 అడుగులు వేయగానే మనం బస్ స్టాండ్లో ఉంటాము. సో అందువలన ఇక్కడ మీకు మెట్రో కనెక్టివిటీ చూపించాలనే ఈ వీడియో అలా స్లోగా చూపిస్తున్నాను. మీకు కనిపించేది రైట్ సైడ్లో ఉన్నదే మనకి ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్. ఇది కనెక్టివిటీ అంటే రెండు పక్కనే ఉంటాయి, అంత పెద్ద గ్యాప్ ఏమి ఉండదు. అలా ఎంజీబీఎస్ నుండి స్టార్ట్ అవగానే మనం అయితే టువర్డ్స్ ఎల్బీ నగర్ అయితే స్టార్ట్ అయ్యాము. ఇక మనకి హైదరాబాద్లో సిగ్నల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో మనం లాస్ట్ స్టాపు అండ్ మెయిన్ స్టాపు అదే అండి. ఆర్టీసీ బస్సు స్టార్టింగ్లో మనం ఖాళీగా చూసాం కదా, అంత ఖాళీగా ఉంటే ఆర్టీసీ చాలా బాధ అవుతుంది. అందుకనే ప్రయాణికులు మాత్రం ఎల్బీ నగర్లో ఫుల్గా ఎక్కించుకున్నారు. ఆర్టీసీలో మనకి డ్రైవర్ కమ్ కండక్టర్ విధానం ఎప్పటి నుండో ఉంది కదా. ఈలోపు అయితే మనం సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఇక్కడైతే మనకి విండోలో నుండి కొండలు చాలా అందంగా కనిపిస్తున్నాయి. సో మనం అలా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మనకైతే రామోజీ ఫిలిం సిటీ అయితే వచ్చేసింది. ఇన్ కేస్ ఫ్యూచర్లో వీలుంటే రామోజీ ఫిలిం సిటీ గురించి అయితే ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇదైతే టీఎస్ఆర్టీసీ కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిందండి ఎలక్ట్రిక్ వెహికల్. ప్రస్తుతం హైదరాబాద్ నుండి మనకి విజయవాడకు బస్సు వేశారు. సో ఇక్కడైతే ఒక చిన్న సీను ఏదో బోయపాటి సినిమాలో కనుక వచ్చినట్లు యాక్షన్ అని చెప్పగానే అటొక్కరు అయితే రయ్యమంటూ వెళ్ళిపోతున్నాయి. ఇక్కడైతే మనకు లారీ అడ్డు వచ్చింది, కానీ లారీ డ్రైవర్ ఎక్స్పీరియన్స్ కాబట్టి అలా రోడ్డు ఎక్కి వెంటనే లెఫ్ట్ తీసుకున్నాడు. అది ఎంతైనా ఎక్స్పీరియన్స్ అండి. అలా వెహికల్స్ మనం రోడ్డు ఎక్కగానే మనం మిడిల్లోకి రాకూడదు, లెఫ్ట్నే ఫాలో అవ్వాలి. ఈ లోపు అయితే మీరు మనం అలా ఇలా మాట్లాడుతుండగానే సూర్యాపేట అయితే వచ్చేసామండి. ఎంతైనా అంతే, మాటలో ఉన్నప్పుడు జర్నీ టైం అనేది తెలియదు అంటారు. మళ్ళీ చకచక ప్యాసింజర్లతో పాటు మన డ్రైవర్ మా బావగారు కూడా లంచ్ చేసేసి బండిని చాలా స్పీడ్గా అయితే హైవే మీద తెచ్చాడండి. ఈ హైవే మనకి మొత్తానికైతే ఈ కొత్త హైవే అయితే సక్సెస్ఫుల్గా సూర్యాపేట నుండి ఖమ్మం వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఈ హైవే వల్ల మనకైతే ఎంతో కొంత టైం అయితే సేవ్ అవుతుంది. అంతకుముందు అయితే మొత్తం సింగిల్ వే ఉండి అన్ని విలేజెస్ మండలానికి కనెక్టివిటీ ఉండేది. మొత్తానికైతే మేము టోల్ గేట్ వద్దకైతే వచ్చింది బస్సు. ఇక్కడ ఒక చిన్న జిమ్మిక్కి జరిగిందండి. తెలుసు కదా, టోల్ గేట్ అంటే ఇప్పుడు అన్ని స్కానర్లు వచ్చినాయి. సో ఇది బస్సు చాలా పెద్దగా ఉండడం వల్ల మనకి ఎక్కడ స్కానింగ్ అవుతుంది అనేది తెలియలేదు. మా బావ అయితే చాలా దగ్గరకి తీసుకెళ్ళాడు. మళ్ళీ స్కానింగ్ అవ్వట్లేదు అనేసి మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాడు. అలా తిప్పుతుండగా అది స్కానర్ కాబట్టి ఎక్కడ తీసుకుందో మనకు అనేది అర్థం కావట్లేదు. ఫైనల్గా అయితే కొంచెం అటు ఇటు తిప్పగా
ఒక పొజిషన్లో ఉన్నప్పుడైతే స్కానర్ తీసుకొని గేట్ పైకి లేచింది. సో సో ఈలోపు అయితే మనం బస్సులో ఉన్న ఫీచర్స్ని ఒకసారి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇదైతే మనకి జీపీఎస్ కనెక్షన్ ఉంటుందని చెప్పారు. అది అక్కడ మనకి డిపో మేనేజర్ దగ్గర ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడ ఉందనేది బస్సు. సో ఫస్ట్ చూపెట్టింది అయితే మనకి కెమెరా. సో అది కార్లో అయితే ఏ విధంగా మనకి రివర్స్లో పెట్టినప్పుడు బ్యాక్ ఏరియా ఎలా కెమెరాలో కనిపిస్తుందో దాని పర్పస్. సో ఆల్మోస్ట్ అంటే ఫీచర్స్ అన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. అందుకనే మనకి ఎప్పుడైనా ఆర్టీసీ ప్రయాణం చాలా సేఫ్టీ అనేసి అంటుంటారు. సో ఈ విధంగా మనమైతే హైవే దిగేసి నార్మల్ రోడ్లోకి వచ్చేసాము. ఇంతకుముందు నేను చెప్పింది ఇదే, ఇలా సింగిల్ రోడ్ ఉండేది. దీనివల్ల మనకి హైవే వేయడం వల్ల ఆల్మోస్ట్ చాలా డిస్టెన్స్, అంటే డిస్టెన్స్ ఏమున్నా కానీ మనం రావడానికి చాలా టైం సేవ్ అవుతుంది. మొత్తానికైతే అన్నీ క్రాస్ చేసుకొని మేము రావాల్సిన ప్లేస్‌కి చాలా దగ్గరకైతే వచ్చేసాము. అదే అండి మన ఖమ్మం డిస్ట్రిక్ట్ కొత్తగా కట్టినటువంటి కొత్త బస్ స్టాండ్‌కి అయితే వచ్చేసాం సక్సెస్‌ఫుల్‌గా. అదేంటి ఇక్కడ ఎవరో మనని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా! అలా ఏం లేదండి. మనకి బస్ జర్నీ అయినా, ట్రైన్ జర్నీ అయినా ఉంటాడు కదా మనకి టీసీ మామ. టీసీ అయితే ఉన్నాడు. టికెట్స్ అన్నీ చెక్ చేశాడు కంపల్సరీగా. అందుకని మనం టికెట్లు కంపల్సరీగా మన డెస్టినేషన్ రీచ్ అయ్యేంత వరకు అయితే క్యారీ చేయాలి. అది మన బాధ్యతే. మిస్ అయితే మాత్రం మనకి పెనాల్టీ గట్టిగా ఉంటుంది. ఈలోపు అయితే మనకి కొన్ని సరుకులు ఉన్నాయి దించేసి. మనకైతే బస్సులో ఎప్పుడైనా అంటే పోలీస్ వాళ్ళు కానీ, లేదంటే ఆర్టిస్ట్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎక్కితే మాత్రం పోలీస్ వాళ్ళకైతే ప్రత్యేకంగా ఏదో మెమో ఉంటుందంట. అదే ఆ మెమో చూసి వెరిఫై చేసి దాని ఎంట్రీ అయితే చేయడం జరిగింది. ఇంకా బయటకొచ్చేసిన తర్వాత మనకు కనిపించేదైతే ఖమ్మం జిల్లా కొత్త కలెక్టరేట్ కార్యాలయం. కొన్ని వందల కిలోమీటర్లు గానీ, వేల కిలోమీటర్లు గానీ, ఖండాలు దాటి బయటికెళ్ళినా గానీ, మన సొంత ఊరు వస్తున్నామనే ఒక ఆలోచన అనేది మాత్రం ఎప్పటికైనా, ఎవరికైనా మధురమే. ఇట్స్ మై విలేజ్ కమింగ్ సూన్. దట్ ఈస్ కొణిజెల్ల. ఇట్స్ మై విలేజ్ డెస్టినేషన్ రీచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.